అంటే కట్టడం అని అంటే కామన్ మ్యాన్‌కి అర్థం కాదు. నేను ఎందుకు కడతాను అని అంటాడు. అంటే కట్టడం అంటే టాక్సుల రూపంలో, లేకపోతే నిత్యావసర వస్తువుల రూపంలో, కరెంట్ బిల్లుల రూపంలో, పెట్రోల్ ఇప్పుడు రూపంలో. మీరు కడతలేదా? మీరు బార్‌కెళ్ళి కూర్చోండి. లేతే రెస్టారెంట్‌కెళ్ళి కూర్చోండి, రేట్లు పెరిగిపోయి ఉంటాయి. ఏదో సెస్ అని అది అని ఇది అని చాలా ఏస్తున్నారు. చేస్తున్నారు. మరి అవన్నీ ఎక్కడి నుంచి కడుతున్నారు? డైరెక్ట్‌గా కట్టరు. ఇప్పుడు పథకాలు తీసుకునే వాళ్ళకి కూడా మీకు చెప్పేది అదే. ఇండైరెక్ట్‌గా కడతారు. ఇసుక ఉండట్లేదు అంటున్నారు. ఇసుక మీరు అంతకుముందు చంద్రబాబు గారి టైంలో ఫ్రీగా తీసుకున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు 10,000, 20,000, 30,000 ట్రక్ అంటున్నారు. అది ట్యాక్స్ కదా? అది మీరు గ్రహించండి. ట్యాక్స్ అంటే మీరు ఏదో తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఇవ్వటం కాదు. ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని 2 రకాలు ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మీకు ఆదాయం నుంచి తీసుకోవటం. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మీకు తెలియకోకుండా మీ ఇంటికాడ నుంచి ఇంటి పన్ను వేయటం, చెత్త పన్ను వేయటం, లేకపోతే మీ ఇప్పుడు ఇసుక ఛార్జ్ చేయటం గవర్నమెంట్ కంట్రోల్ తీసుకుని, లిక్కర్ గవర్నమెంట్ కంట్రోల్ తీసుకుంది, లిక్కర్ ఎవడో చేయట్లేదు, దాని నుంచి తీసుకోవటం. ఇవన్నీ ట్యాక్స్లే కాదు. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. మీకు తెలియకోకుండా నొప్పి లేకుండా పొడుస్తారు. అదే జరుగుతుంది ఇప్పుడు పేదవాడికి. అదేవిధంగా డబ్బులు ఉన్నవాడికి దగ్గరికి ఏంటంటే వాడికి పథకాలు రావట్లేదు, వాడికి ట్యాక్స్ కడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇంత డీటెయిల్గా జనాలకు చెప్పట్లేదు కదా సార్. రాజకీయ నాయకులు ఎవడో చెప్పాడు క్లాస్ వారు, మీరు మొదలెట్టింది ఇంటర్వ్యూ క్లాస్ వారు, క్యాస్ట్ వారు అని మొదలెట్టారు. చెప్తున్నా సార్, మీరు మారాలి. మీరు అవి తీసుకురామాకండి స్వామి, మీకు చెప్పేది అదేను. నేను తీసుకొచ్చేది ఏంటండి, పబ్లిక్ డయాస్లో 10 లక్షల మందిలో ఆయన మాట్లాడితే నేను తీసుకొచ్చేది అండి. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది సార్. ఏమండి, నేను వింటున్నాను 5 సంవత్సరాల నుంచి ఆయన క్యాస్ట్, మనం ఖండించాలా. ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న ఆయన్నే ఆయన క్యాస్ట్ అంటగట్టాడు. ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న ఆయనే. మరి ఆ స్థాయికి మనం కూడా దిగజారకూడదు. ఆయన సీఎం పొజిషన్లో ఉండొచ్చు, కానీ మీరు ఆ స్థాయికి దిగజారకండి. క్యాస్ట్ గురించి, క్లాసుల గురించి మాట్లాడమాకండి. ఎవడేం చేస్తున్నాడు అనేది ప్రజలకు వివరించండి, మీ బాధ్యత అది. అందుకే కదా సార్ మీ దగ్గరకు వచ్చి వివరించమనే కదా సార్. మీకు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, మీడియా కూడా ఒక పిల్లరు. మరి మీరు చెప్పాలి అది ఏంటంటే జరుగుతుంది ఏంటనేది. మీరు మీడియా అమ్ముడు పోకండి, అది జరిగే పరిస్థితి అది మీరు ఆలోచించి. అది అందరికీ ఉందే సార్. ఇప్పుడు మీరు ఒక్కళ్ళు చెప్పినంత మాత్రం ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఉంది. ఇప్పుడు ఎల్లో మీడియా ఆయన అంటాడు, బ్లూ మీడియా నేను అంటాడు, ఎన్టీవీ, TV9, సాక్షి, రకరకాల 1,00,000 తొక్క తోటకూర వాళ్ళకున్నాయి. ABN, ఈటీవీ, TV5. దాన్ని మనం చెప్పకూడదు సార్. అది ఇప్పుడు ప్రతి ఛానల్లో చూడొచ్చండి. సాక్షి చూడొచ్చు, ఇటు మీరు ఎల్లో మీడియా చూడొచ్చు, కానీ మీ నిర్ణయం మీరు చేయాలి. ఇప్పుడు ఎవడికి తెలియదు ఎవడెవడ నువ్వు పోలేదు అనేది ఎవడికి తెలియదు, అందరికీ తెలుసు. రాజకీయం అంటేనే కొనడం, అమ్మడం, అంతేనా? నేను అట్లా కూడా అన్నాను. రాజకీయం అంటే ప్రజాసేవ, కొనడం అమ్మడం కాదు. ప్రజాసేవ కావాలనుకుంటేనే రాజకీయాల్లోకి రండి. లేకపోతే మీరు ఇంటికాడ కూర్చోండి. ప్రజాసేవకు టైం లేకపోతే, మీరు స్పెండ్ చేయలేకపోతే, లేకపోతే గవర్నమెంట్తో పనులు చేయలేకపోతే ప్రజలకి మీరు రాజకీయాల్లోకి వచ్చేది కొనటం అమ్మటం కాదు, దౌర్జన్యం. నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ సార్. మీరు ఇక్కడే ఉన్నారు, మీరు ఇక్కడే చూస్తారు. గత ఎలక్షన్ చెప్తారు. గత ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు అండ్ టీం అంటే టీడీపీ ఓడిపోవడానికి ముఖ్య కారణం చేసింది చెప్పుకోలేకపోవటం, యాంటీ ప్రోపగండాని అందంగా ప్రజల్లో తీసుకెళ్ళకపోవటం. ప్రతిదీ మీకులాగే ఆలోచించారు వాళ్ళు కూడా. ఎందుకులే ఫాల్స్ ఎలిగేషన్స్ని మనం ఎందుకు ఖండించడం. ఇప్పుడు కూడా క్లాస్ వారు, క్యాస్ట్ వారు, పేదలు, పెత్తందారులని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మీరే కాదు, బాబు గారు కూడా దాని గురించి మాట్లాడలేదు. ఎవరు సార్ నిజం అనేది నిలకడగా తెలుస్తుందండి. ఈ 5 ఏళ్లలో తెలుసుకున్నారు. మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నా. వాళ్ళు లాస్ట్ ఎలక్షన్కి ముందు చెప్పింది ఏంటి? అమరావతి లేదు, ఫేక్. అమరావతిలో బిల్డింగులు లేవు, అన్ని గ్రాఫిక్స్, అది శ్మశాన వాటిక అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే సెక్రటరియట్ను వాడారు. ప్రజలు అక్కడే ఉన్నారు. చాలా కన్స్ట్రక్షన్లో బిల్డింగులు జరిగినాయి, రోడ్స్ ఉన్నాయి, అక్కడ అన్నీ జరిగినాయి. అట్లాగే పోలవరం తీసుకెళ్ళాడు ఆయన, అన్ని ప్రజలందరికీ చూపించారు, అందరూ చూశారు. గత 5 సంవత్సరాల నుంచి పోలవరం గురించి మాట్లాడలేదు, అమరావతి గురించి మాట్లాడలేదు, కాలక్షేపం చేశారు 3 రాజధానులని. ఇవన్నీ ప్రజలకు తెలియవు అనుకుంటున్నారా? నిదానంగా తెలుస్తాయి. మీరు తెలియవని ఎందుకు అనుకుంటున్నారు? అది పొరపాటు. సహజ వనరుల దోపిడీని కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది కదా. ల్యాండ్ అవ్వచ్చు, ఇసుక అవ్వచ్చు, మైనింగ్ అవ్వచ్చు, మాఫియా అవ్వచ్చు, గంజాయి అవ్వచ్చు, హ్యూమన్ ట్రాఫికింగ్. ఎట్ట కాపాడతారండి? మీరు అడిగేది ఏంటి? పథకాలు ఇస్తున్నాడని చెబుతున్నారు కదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు మీకే తెలియదు. అప్పు ఎక్కడి నుంచి వస్తుందని అంటే మీరు ఏం చెప్పారు? నేను ఏం చెప్పాను? ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుందండి అని చెప్పాను. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? దొబ్బటమే. ఇవన్నీ ల్యాండు, ఇసుక ఇవన్నీ తీసుకోవటమే. అది అక్కడే ఆన్సర్ ఉంది. మీరు 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 ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? అంటే దీనికి ఏంటి సొల్యూషన్ ఏంటి అని అంటున్నారు. సరే, బాగా చెప్పారు, నాకు తెలుసు, మీకు తెలుసు. అది కూడా ఒక ఇండివిజువల్ లాగానే బిహేవ్ చేస్తారు. మీకు ₹1 ఇచ్చి ₹10 తీసుకోవాలి. మీకు నాకు తెలుసు. వాట్ ఈస్ సొల్యూషన్ చెప్పండి. సొల్యూషన్ ఏమీ లేదు. ఈ ఎలక్షన్లో సమాధానం చెప్తారు ప్రజలందరూ. ఓటే కదా చెప్తారు. నిజం నిలకడగా తెలుస్తుంది. వాళ్ళు గ్రహించారు. మీరు అనవసరంగా నా టెంపరేచర్ రైజ్ చేయమాకండి. లేదండి, మీ మీద గౌరవంతో మీ మీద కోపం ఏం లేదు నాకు. నేను చెప్పేది ఏంటంటే ప్రజలు గ్రహించారు.
వాళ్ళకి అర్థమైంది అమరావతి అనేది ఉంది, పోలవరం అనే ప్రాజెక్ట్ జరిగింది. ఆయన వచ్చినప్పుడు శ్రీ సిటీ కానీ మన అనంతపూర్లో ఫ్యాక్టరీస్ కానీ వచ్చినాయి, జాబులు వచ్చినాయి, ఐటీ వాళ్ళు తిరుగుతున్నారు, ఐటీ స్టార్టప్లు వచ్చినాయి, ఇవన్నీ కూడా మరుగున పడినాయి. మీరు గ్రహించండి, ఇవన్నీ కూడా ఇదే అభివృద్ధి. కూడా ఆయనకంటే ఎక్కువ మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. డబ్బుని ఎలా క్రియేట్ చేయాలి కూడా మీరు చెప్పారు. ఇప్పుడు వాస్తవం అన్నీ ఓకే వాస్తవం. నేను మా దేవుడు జగన్మోహన్ రెడ్డి మా హీరో అనే 40% ఆఫ్ ఓటర్స్ ఉన్నారు ఇప్పటికీ కూడా. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లేదు, అది పొరపాటు. మీరు 40% ఎవరు ఉండరు. 30% భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే వ్యక్తి పూజ. మీరు వ్యక్తులను పూజించొద్దు, వాళ్ళు మీ సేవకులు. మీరు అంతవరకే చూడండి. మీరు చెప్పేవన్నీ బాగానే ఉన్నాయి సార్, ఎక్స్ట్రాడినరీగా మాట్లాడుతున్నారు మీరు. 30% ఉంది కదా నోటు బ్యాంకు. లేదు, ఉండదండి. ఈసారి అది కూడా ఉండదు. మీరు చూస్తూ ఉండండి. మీరు ఏమండి 2 పార్లమెంట్ మెంబర్స్ ఉన్న బీజేపీ అధికారంలోకి వచ్చింది. అట్లాగే 150 ఉన్నాళ్ళు 2 కూడా వెళ్తారు. ఆశ్చర్యమేంటి? ప్రజలంతా తెలుగు సూటిగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలి అనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి చెప్పండి. నేను మొట్టమొదటి చెప్పినట్టు మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. 2 రకాల ప్రజలు ఉన్నారు. పథకాలు పొందేవాళ్ళు, పథకాలు పొందని వాళ్ళు. పథకాలు పొందేవాళ్ళు నష్టపోతున్నారు, పథకాలు పొందని వాళ్ళు ఇంక తీవ్రంగా నష్టపోతున్నారు. పథకాలు పొందని వాళ్ళు ఎట్లా నష్టపోతున్నారో మీకు ఒక విషయం చెబుతున్నాను. వాళ్ళ నెత్తి మీద దాదాపు 2 లక్షలు, కరెక్ట్గా 2 లక్షలు కాదు, దాదాపు 2 లక్షలు అప్పు ఉంది. 4,70,000 కోట్ల అప్పు ఉంది ఈ రోజుకి. మీ నెత్తి మీద 2 లక్షల రూపాయలు ప్రతి మనిషికి, మీరు 4 ఉన్నారంటే 8 లక్షలు అప్పు ఉంది ఒక్కొక్క ఇంటికి. ఆ అప్పుని మీరు తీర్చాల్సిందే. మీరు తీర్చకపోతే మీ పిల్లలు తీరుస్తారు. అది ఏ రకంగా తీరుస్తారంటే మీరు డైరెక్ట్గా కట్టరు, ఇండైరెక్ట్గా కడతారు. గ్రహించండి, మీరు తీవ్రంగా నష్టపోతున్నారు. మీకు ఏం పథకాలు రావట్లేదు. పథకాలు వచ్చే వాళ్ళకి చెప్పేది ఏంటంటే వాళ్ళు పూర్ పీపుల్, రియల్లీ పూర్ పీపుల్, అందుట్లో కూడా స్వల్పంగా ఉన్నారు. పథకాలు కూడా అన్యాయంగా, అక్రమంగా ఒక వర్గం వాళ్ళకే జరుగుతున్నాయి. అంటే వాళ్ళకి సింపథైజర్స్ ఎవరైతే ఉంటారో ఆ రూలింగ్ పార్టీకి చేస్తున్నారో అది చాలా తప్పు. ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అందరికీ సమానంగా ఉండాలి. రేపొద్దున ఈ తెలుగుదేశం వచ్చినా అంతే, వైసీపీ వచ్చినా అంతే. పథకాలు అనేవి ప్రజలవి కానీ ఒక పార్టీ వాళ్ళే కాదు, వాళ్ళు ఒక పార్టీ లాగా చేస్తున్నారు. అది కూడా తప్పు. మీ పథకాలు పొందే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే సమాధానం, మీకు డబ్బులు వస్తున్నాయి కానీ మీరు తీవ్రంగా నష్టపోతున్నారు. మీరు కూడా మీ కుటుంబంలో 4 ఉంటే మీకు కూడా దాదాపు 6 నుంచి 7 లక్షల కోట్లు, 7 లక్షల రూపాయలు అప్పు ఉంది. అది మీరు ఏదో రూపాయన కట్టాలి. అది కాకుండా మీరు పేదరికంలో ఉన్నారు కాబట్టి మీ హస్బెండ్, మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు లిక్కర్ ఎంతో కొంత తాగుతారు, కష్టపడి చేసుకొచ్చేవాళ్ళు, వాళ్ళు ఎక్కువ కాలం కూడా బతకరు, తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ వాళ్ళు వాడే పంపిణీ చేసే లిక్కరు అది కూడా గవర్నమెంట్ చేస్తుంది అన్యాయంగా. లిక్కర్ ద్వారా నష్టపోతారు, ఇసుక ద్వారా నష్టపోతారు, మట్టి ద్వారా నష్టపోతారు. మీకు అభివృద్ధి అనేది ఉండదు. రోడ్డు బయటకు వస్తే మీకు అన్ని గొంతులు ఉంటాయి, తాగునీరు ఉండదు, కరెంట్లు పోతాయి. ఇవన్నీ కూడా మీకు కూడా డైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతుంది.